హాయ్ అందరికీ, వెల్కమ్ టు రితేష్ టాక్స్. సో మనకి ఈ వారం కూడా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ చూసుకుందాం ఒక్కొక్కటి. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి టీవీ పైన మౌంట్ చేయాలి వాల్కి, అండ్ కింద బేస్మెంట్లో సెట్ చేయాలి, హోమ్ జిమ్ సెట్ చేయాలి. మొత్తం అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట, మనం వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అండ్ రేపు ఏదైనా సండే స్పెషల్ ఏమైనా వంట చేసుకుంటే అది కూడా చూపించేస్తాం మీకు. చలో మరి హెల్ప్ అవుదామా వీడియోలోకి. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. సో ఇదేం లేదు, మనము ఒక హాఫ్ కప్ ఓట్స్, హాఫ్ కప్ గ్రీక్ యోగర్ట్ 0% ఫ్యాట్ది, అండ్ ఒక క్వార్టర్ కప్ టు హాఫ్ కప్ మిల్క్. మనం ఏదైనా మిల్క్ వేసుకోవచ్చు, మన నార్మల్ మిల్క్ లేకపోతే ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్, మీ ఇష్టం. తర్వాత బెర్రీస్, ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఏదైనా. మేము బెర్రీస్ వేసుకున్నాము. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేద్దాం ఫస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పనులలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మేజర్ పని అయితే బేస్మెంట్ది. సో బేస్మెంట్ ఫస్ట్ వెళ్ళేసి అక్కడ కార్పెట్ ఉంది పాతది, అది తీసేసి మనము జిమ్ సెటప్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చూసిద్దాం అది. సో మనం బేస్మెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట మనది. సో మొత్తం వాల్స్ ఆమె ఏం పెట్టలేదు ఇంకా, సో భయపడకండి చూసి. సో ఇట్లుందనమాట బేస్మెంట్. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం బేస్మెంటే. సో మనం బేస్మెంట్లో పెట్టాలనుకునేవన్నీ ఇక్కడ సెట్ చేసేసినాము, అంటే మూవర్స్ మూవ్ చేసి ఇక్కడ పెట్టేసినారు. కాకపోతే మనము ఈ కార్పెట్ వచ్చేసి తీసేయాలి. ఈ కార్పెట్ తీసేసి మనకి ఈ కార్నర్లో జిమ్ పెడుతున్నాం. ఇక్కడ ఈ రిక్రియేషనల్, అదే మన రెక్ రూమ్ లాగా గేమ్స్ అవన్నీ పెట్టేస్తాం. ఆ కార్నర్లో ఫ్యూచర్లో ఒక కొన్ని రోజుల తర్వాత థియేటర్, హోమ్ థియేటర్ కానీ ఏదైనా మూవీ చూడడానికి కానీ పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ వాల్స్ చూసినట్టయితే ఇవంతా ఇన్సులేషన్, మనకి చలి లోపలికి రాకుండా. సో దీని ముందు స్టడ్స్ పెట్టేస్తారు, వుడ్ చెక్కలు పెట్టేసి దానికి డ్రై వాల్ పెట్టేస్తారు అనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం చేయము, మనము ఇదే సెటప్తోని, ఇదే ఇన్సులేషన్తోని ఇక్కడ కింద అయితే జిమ్ సెటప్ చేసేసుకొని వాడుకుంటాం అన్నమాట. సో ఆ సెటప్ అయితే ఇప్పుడు మనం చూసిద్దాం. ఇక్కడ లైట్లు వేసేసుకొని పని స్టార్ట్ చేసేద్దాం. చాలా మరి మనకి బేస్మెంట్లో పెట్టాల్సిన జిమ్ కింద ఫ్లోరింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట, గరాజ్లో. అండ్ మనకి బాక్సింగ్ పోల్స్, ఇది ట్రెడ్మిల్ హ్యాండ్స్. సో ఇవన్నీ మనము ఒక్కొక్కటి కిందికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని తర్వాత ఫస్ట్ ఫ్లోరింగ్ పెట్టేసి సెటప్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ మనము దాని కార్పెట్ బీకేయాలన్నమాట. కార్పెట్ బీకేసి ఈ వీటికి వచ్చేద్దాం. సో మనం ఈ కార్నర్లో కదా జిమ్ సెట్ చేసేది, సో ఈ కార్నర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ నేను చూసినాను, ఇదేమి గ్రౌండ్కి నేల్ చేసేం లేదు. సో కార్పెట్ ఉట్టిగానే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనము తీసేసి రోల్ చేసేసి ఒక మూలకు పెట్టేస్తే ఈ కార్పెట్ మనం ట్రాష్లో పడేయచ్చు. ఎందుకంటే ఇది పాత ఓనర్స్ వాళ్ళ కార్పెట్ అనమాట, మనం ఏం దీన్ని రీయూజ్ చేసేదేం లేదు. సో దీన్ని డిస్పోజ్ చేసేయడమే. సో ఇది ఫస్ట్ అయితే తీయాలి కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఈ సామాన్లంతా అటు కార్నర్లోకి షిఫ్ట్ చేసేసి ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఎందుకంటే కార్పెట్ తీసిన తర్వాత మనం వ్యాక్యూమ్ కూడా చేయాలి. సో ప్రస్తుతానికైతే ఆ పని చూస్తాం. సో మనది కార్పెట్ అయితే తీసేసినాం. ఇప్పుడు దీన్ని లైట్గా వ్యాక్యూమ్ చేసేసి, మన దగ్గర మ్యాట్స్ ఉన్నాయన్నమాట, వర్కౌట్ మ్యాట్స్, ఆ మ్యాట్స్ వేసేయడం దీని. సో కాంక్రీట్ ఫ్లోర్ మీద వేసేస్తే అది మనకు ఆ మ్యాట్ వచ్చేసి జిమ్ ఫ్లోర్ లాగా అయిపోతుంది. సో ఆ పని చూసిద్దాం. సో మనం ఫస్ట్ అయితే వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చేసినాం. ఇది వ్యాక్యూమ్ చేసేసిన తర్వాత మనము మ్యాట్స్ కూడా తెచ్చేసి వేసేద్దాం.
సో వ్యాక్యూమింగ్ అయితే అంత అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ మ్యాట్స్ వేసేస్తున్నాము. ఈ ఫ్లోర్ మ్యాట్స్ కూడా మనం ఆబ్వియస్లీ ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయలేము, ఎందుకంటే ఈవెన్గా ఉండాలి కాబట్టి ఈ ఈ కార్నర్లో ఈ లైన్ మీదగా వేసేసుకొని ఇటు వెనక్కి వచ్చేస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్ చూసిద్దాం ఇప్పుడు. సో మ్యాట్ అయితే వేసేసినాం. మనకి పాత ఇంట్లో వచ్చేసరికి ఇది కరెక్ట్ సెట్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకే అయిపోయింది. సో మనకి ఇంకా ఈ ఫ్లోర్ ఇక్కడ వరకు రావాలి మొత్తము. సో అది మెజర్మెంట్ తీసేసుకొని ఒక ప్యాక్ 2 ప్యాక్స్ మ్యాట్స్ తీసేసుకొని ఇది మిగతాది కంటిన్యూ చేసేద్దాం. ఇంకా ఇది మ్యాట్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ దీని మీద మనకి ట్రెడ్మిల్ ఉంది, ఇంకా బాక్సింగ్ బ్యాగ్ ఉంది. సో ట్రెడ్మిల్ ఒక పక్క, బాక్సింగ్ బ్యాగ్ ఒక పక్క సెట్ చేసేయడమే. మనము ఇట్లా పెట్టాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మనము మెజర్మెంట్స్ ప్రకారం నాకు తెలిసి ఇట్లా పెడితేనే కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో అటు కార్నర్లో ట్రెడ్మిల్ పెట్టేసి ఇటు బాక్సింగ్ బ్యాగ్ పెట్టేస్తే మనకి ఇదంతా జిమ్ ఏరియా అయిపోతుంది అంతా. సో ప్రస్తుతానికైతే లంచ్కి బ్రేక్ తీసేసుకొని వెళ్ళి మ్యాట్స్ కూడా తెచ్చేసి మనం ఇంకా ట్రెడ్మిల్, బాక్సింగ్ బ్యాగ్ అసెంబ్లీ చూసేద్దాం. ఇవాళ కాకపోయినా రేపని చూసేసి ఈ వీకెండ్ టార్గెట్ వచ్చేసరికి జిమ్ సెట్ చేయాలని. ఇవాళ కాకపోయినా మనము నెక్స్ట్ వీకెండ్ చూసుకోవడము. బట్ చూసిద్దాం మరి. సో మనమైతే ఆ మ్యాట్స్, ఎక్స్ట్రా మ్యాట్స్ తీసుకొచ్చే వేటల్లో అయితే వెళ్ళనుండే, కాకపోతే అవి దొరకలేవు. కాస్కోలో కొనుండే అవి లాస్ట్ టైం. మనం అవే తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ ప్యాటర్న్, ఆ లింక్స్ మనకి ఒక దాంట్లో ఒకటి సెట్ అవ్వాలి కాబట్టి. సో కాస్కోలో అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. అవి రావడానికి ఇంకొక వారం పడుతుంది. సో ప్రస్తుతానికైతే అది పాజ్లో పెట్టేసి ఆ పని టీవీ మౌంటింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు. అవి ఒక సైడ్ అయిపోయింది కాబట్టి మ్యాట్స్, మేబీ ట్రెడ్మిల్ అటు పక్క ట్రెడ్మిల్ చేసేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం మరి. సో ఆ టీవీని మనం కొంచెం పైకి లేపుతాం. ఆల్రెడీ ఐ లెవెల్లో ఉంది కౌచ్తోని. సో కొంచెం పైకి లేపేసి వాల్కి మౌంట్ చేసేయడమే. సో ప్రాసెస్ ఏముండదు, మనకి మౌంట్ ఉంటుంది, ఆ మౌంట్ని వాల్కి పెట్టేయాలి. వాల్కి పెట్టేసిన తర్వాత టీవీని మౌంట్ మీద యాడ్ చేసేయడమే. సో ప్రస్తుతానికైతే ఆ ప్రాసెస్ చేసేద్దాం. సో మరి మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ ఈ మౌంట్ పార్ట్స్ అనమాట. సో ఈ పార్ట్స్ అన్నీ మనం ఫిట్ చేసేసుకోవాలి. సో మనకి ఇట్లా టెంప్లెట్ లాగా ఇస్తారు. ఈ టెంప్లెట్ని మనం డైరెక్ట్గా వాల్ మీద పెట్టేసి ఈ హోల్స్లలో మార్కింగ్స్ పెట్టేసుకుంటే ఎక్కడైతే మనము డ్రిల్ చేయాలో అక్కడ మనకు వచ్చేస్తుంది. సో డ్రిల్ చేసే ముందు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇది డ్రై వాల్ అనమాట. సో మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా డ్రై వాల్ ఇది. సో దీన్ని మనం డైరెక్ట్గా డ్రిల్ చేసి దీనికి వెయిట్ పెడితే మొత్తం ఊడిపోయి పడిపోతుంది. సో మనం దీని వెనకాల స్టడ్స్ ఉంటాయి. స్టడ్స్ అంటే మనకి వుడ్వి. సో ఆ వుడ్కి స్టడ్ ఫైండర్ అని ఒకటి ఉంటుంది. అది మనం స్టడ్స్ ఫైండ్ చేసి ఆ స్టడ్ మిడిల్లో మనము హోల్ డ్రిల్ చేసి ఆ 2 స్టడ్స్కి మనము ఈ మౌంట్ని పెడతాం అనమాట. సో అప్పుడు ఏంటంటే మనం ఎంత వెయిట్ పెట్టినా ఆ వెయిట్ అనేది ఆ స్టడ్స్ మీద బ్యాలెన్స్ అవుతుంది, ఆ చెక్కల మీద బ్యాలెన్స్ అవుతుంది, ఈ వాల్ మీద కాదు. సో స్టడ్ ఫైండర్ చూసేసుకొని మనం స్టడ్స్ చూసేసుకొని దానికి మార్క్ చేసేసుకొని ఆ సెంటర్ చూసుకొని ఆ స్టడ్స్ మీద పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే స్టడ్ ఫైండర్ యూజ్ చేసి అది పెట్టేద్దాం. సో ఇట్లా ఉంటుంది అనమాట స్టడ్ ఫైండర్. ఇది ఆన్ చేసేసుకొని మీకు ఇక్కడ కనబడుతుందా స్టడ్ ఎంత డీప్ ఉందనేది, మెటల్ ఏమైనా ఉంటే చెప్తుంది, ఏసీ కరెంట్ మనకు వైర్లు ఏమైనా ఉంటే అది కూడా చూపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం మొన్న మార్క్ చేసినాము.
సో ఇక్కడ ఈ సైడ్లో బటన్ ఉంటుంది, ఇది నొక్కేస్తే అది ఎతకడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా వెళ్ళిపోతుంటే ఒక్కసారి రీసెట్ చేసుకుందాం. దీనికి వాల్ని తీసేసి అట్లా మనకు వస్తుంది అనమాట. అలా వస్తున్న కొద్దీ సెంటర్ ఎక్కడుందో అది, సో అది మన సెంటర్ ఆఫ్ ద స్టడ్ అనమాట. సో అట్లనే వెళ్తున్న కొద్దీ మనకి వేరేవి కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇంకో స్టడ్ ఉంది, సో ఇది ఇంకో సెంటర్. సో మనం ఇట్లా మార్కింగ్ చేసేసుకొని అవి రెండు మనకి చెక్కలు అనమాట. ఆ చెక్కల మీద మనము డ్రిల్ చేసేసుకొని దాని మీద మౌంట్ పెడతాం. సో ఆ పని చూసేద్దాం. సో ఇదన్నమాట, మనము ఈ వాల్ మౌంట్ అయితే వాల్కి పెట్టేసినాం. సో ఇప్పుడు దీని తర్వాత ఈ టీవీ ఇవి ఉన్నాయా, ఇవి ఇక్కడ ల్యాండ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి టీవీ దీని మీద మౌంట్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం మనం టీవీని ఈ మౌంట్ వచ్చేసి మనం మూమెంట్ కూడా చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి స్విబుల్ చేసుకోవచ్చు. బట్ యా, ప్రస్తుతానికైతే ఇది అయింది. నెక్స్ట్ టీవీని దీని మీద వేసేయడమే. సో ఇదన్నమాట, మనది మౌంట్ అయితే అయిపోయింది. టీవీ వెనకాల అది పెట్టేసినాము, పెట్టేసి ఇలా మౌంట్ అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు వెనక్కి లాగొచ్చు, ఇటు అటు టిల్ట్ కూడా చేసుకోవచ్చు. సో డిన్నర్ టైం అయితే అయింది. డిన్నర్ కోసము దోశ తెచ్చుకున్నాం అనమాట, పొడి దోశ. ఇక్కడ దోశ ప్లేస్ అని బాగుంటుంది. సో వెళ్ళేసి దీన్ని కుమ్మేస్తాం ఇంకా. సో అది మరి సాటర్డే అయిపోయింది, ఇంకా పనులు అయిపోయినాయి. వెళ్ళేసి తినేసి ఇంకా రేపు సండే కలుద్దాం. హలో, సండే వచ్చేసింది. మనము నిన్న ఎక్కడైతే ఆపేసినామో, ఆబ్వియస్లీ ఈ మ్యాట్స్ రావడానికి మనకి ఒక 1 వీక్ పడుతుంది. బట్ ఈ కార్నర్లో వచ్చేసి మనం మన ట్రెడ్మిల్ పెట్టేయచ్చు. ఇక్కడ లైట్ వేసేద్దాం. యా, సో ఈ కార్నర్లో వచ్చేసి మనం ట్రెడ్మిల్ సెట్ చేసేయచ్చు. ఎందుకంటే మనము అటు పక్క పెట్టేసుకుందాం అనుకున్నాం కదా, అక్కడ కూడా ఇంకా నిన్న మ్యాట్స్ వేయద్దు అనుకుని ఇక్కడ మనము
3 సెట్స్ ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి కొన్ని ఎక్స్ట్రా మిగులుతాయి, అవి ఇటుపక్క వేసేస్తాను. సో ఇటుపక్క వేసేస్తే అది సెట్ అయిపోతుంది. సో అది అయిపోయింది. ఇప్పుడు ఇది దీనికి కూడా కొంచెం పెద్ద ఎక్స్టెన్షన్ తీసుకురావాలి. సో అది వేసేసిన తర్వాత మనము ట్రెడ్మిల్, అది మ్యాట్ వచ్చిన తర్వాత అది వేస్తాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ట్రెడ్మిల్ పెట్టేస్తాం. సో ఇదనమాట మన ట్రెడ్మిల్. దీనికి ఇక్కడ ఆర్మ్స్ ఉంటాయి, ఆ స్క్వీకీ సౌండ్ ఇవి ఆడుతుంది. సో ఇక్కడ ఆర్మ్స్ ఉంటాయి, ఇట్లా పైకి వస్తాయి అనమాట చేతులు, పైన స్క్రీన్ ఇంకా హ్యాండిల్ది ఉంటుంది అనమాట. సో ఇది మనకి దీనికి వీల్స్ ఉంటాయి. సో మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇటు నుంచి ఇట్లా లేపేస్తే ఇక్కడ కింద వీల్స్ ఉంటాయి కాబట్టి స్లైడ్ చేసుకుంటూ వీల్స్ మీద తీసుకొని ఆడికి వెళ్ళిపోవచ్చు. ఆడ పెట్టేసి మనము అసెంబ్లీ చేసేయడం. నిన్న చూపించిన కదా, ఇవి మన ట్రెడ్మిల్ది ఆర్మ్స్ అనమాట. సైడ్లో వెళ్తాయి, లెఫ్ట్ తోటి రైట్ తోటి. అవి మనది బాక్సింగ్ బ్యాగ్, బేసు, అసెంబ్లీ అంతా. అది మనం తర్వాత చూద్దాం మిగతా మ్యాట్స్ వచ్చిన తర్వాత. ప్రస్తుతానికైతే ఆర్మ్స్ తీసుకెళ్ళిపోదాం. మనకు ఒక కీ థింగ్ మర్చిపోయాను నేను. ఇది ట్రెడ్మిల్తో వచ్చిన మ్యాట్ అనమాట. దీని మీద ట్రెడ్మిల్ వెళ్తుంది. సో మనం ఫస్ట్ ఇది ఈ జిమ్ మ్యాట్స్ మీద వేసేసుకొని దాని మీద ట్రెడ్మిల్ పెట్టేసాడు. ఇది మనం చూసినట్టయితే పొజిషన్ అయితే సెట్ అయిపోయింది. దీనిది కరెక్ట్ హైట్, విడ్త్ అంత కరెక్ట్ ప్లేస్మెంట్ కూడా అయిపోయింది అనమాట. మనము నిలబడి చూసినా కూడా హైట్ సెట్ అయింది. సో ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేసేయడమే. ఈవీ కూడా ఉరుకుతూ ఉంటుంది. సో అది తీసేసుకొని లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్, మనకి ఇంకా పైన హ్యాండిల్ది ఉంటాయి, ప్లస్ మానిటర్ ఉంటుంది. సో అవన్నీ పెట్టేద్దాం. సో ప్రస్తుతానికైతే హ్యాండ్స్, దాని కాన్సోల్ పెట్టేసినాము. ఇంకా ఇది టైట్ చేయలేదు కింద, అక్కడక్కడ ఇదంతా సెట్ చేసిన తర్వాత టైట్ చేయాలన్నమాట. అక్కడ ఇంకా మానిటర్ వస్తుంది, ఆ మానిటర్ పెట్టేసి దీనికి క్యాప్స్ పెట్టేసి అవి టైట్ చేసేస్తే మనది ట్రెడ్మిల్ సెటప్ అయిపోయినట్టు. ప్రస్తుతానికైతే లంచ్కి బ్రేక్ అవుతున్నాం, తర్వాత వచ్చేసి ఇచ్చేస్తాం. సో మనకి పార్ట్స్ అయితే తెచ్చేసినాం. అది మానిటర్, ఇవి కవర్స్ దీనికి ఇక్కడ పెట్టడానికి. సో ఇప్పుడు వెళ్ళి ఆ పని చేసేద్దాం ఫస్ట్. సో మన ట్రెడ్మిల్ అసెంబ్లీ అయితే అయిపోయింది. ఇదేం లేదు, ఇంకా పవర్ ఆల్రెడీ పెట్టేసినాము. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని స్విచ్ ఆన్ చేసేస్తే ఇక్కడ ఇది స్విచ్ ఆన్ అయిపోతుంది అదనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా
మనం మామూలుగా ట్రెడ్మిల్ ఎట్లా వాడతామో సెట్టింగ్స్ పెట్టుకొని వాడడమే. సో అదనమాట. సో హాఫ్ ఆఫ్ ద జిమ్ అయిపోయింది. ఇటుపక్క అటుపక్క ఇంకా బాక్సింగ్ బ్యాగ్ వెళ్ళిపోతుంది, అట్లా పైకి వస్తుంది, అక్కడ బ్యాగ్ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ఫ్లోర్ మ్యాట్ చేసిన తర్వాత ఇటు మనకి బైకింగ్ చేసేది ఒకటి సెటప్ ఉంది. బైక్ అంటే మన సైక్లింగ్ చేసేది, ఆ సైక్లింగ్ సెటప్ కూడా అటు కానీ ఇటు కానీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మ్యాట్స్ రావడానికి ఇంకొక 1.5-2 వీక్స్ పడుతుంది కాబట్టి ఇది తర్వాత చూసేద్దాం. ప్రస్తుతానికైతే మన ట్రెడ్మిల్ సెట్ అయిపోయింది. సో హాఫ్ ద జిమ్ అయిపోయింది. నెక్స్ట్ వారం ఇది పెట్టేద్దాం, ఆర్ లేకపోతే మ్యాట్స్ వచ్చిన తర్వాత పెట్టచ్చు. సో అదనమాట. చాలా మరి. సో అదండి, అలా జరిగింది మరి ఈ వీకెండ్. పనులు అయిపోగానే డిన్నర్ చేసేసినాం. అట్లనే ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా చేస్తుండే ఈ వారానికి కావాలని. మీకు అది చూడాలని ఉంటే కామెంట్ చేయండి, మేము నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాం. సో మరి అది నెక్స్ట్ వారం కలుద్దాం మళ్ళీ. అంతవరకు చలో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా కాంటెంట్ కావాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి, ట్రై చేస్తాం.